హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నాగేష్ ఫ్రమ్ శివరాజ్ ఫుట్వేర్. ఒక మేడం మన దగ్గరికి మన గూగుల్లో రివ్యూస్ చూసి ఒక 2 pairs ఆఫ్ కోచ్ అనే బ్రాండ్ లెదర్ బ్యాగ్స్ ఉన్నవి. సో ఇది పంపించడం జరిగింది. మన వర్క్ వచ్చేసి ఏముందంటే పెద్ద బ్లాక్ కలర్ బ్యాగ్ లో లోపల చూడండి ఒకసారి ఆ లెదర్ కంపెనీ వాళ్ళు పెట్టిన మ్యానుఫాక్చరింగ్ చేసినప్పుడు దీనికి సింథటిక్ మెటల్ వాడతారు. వాళ్ళు ప్యూర్ లెదర్ యూజ్ చేయరు. సో లేదా లోపల పీల్డ్ అవుట్ అవుతుంది దానికి కింద. సో మేడం కు మాట చెప్పిన, మేడం నా దగ్గర సేమ్ కలర్ లో నేను ట్రై చేస్తాను, మంచి క్వాలిటీ ఆఫ్ లెదర్ మీకు పెట్టిస్తాను చెప్పిన. మేడం సరే బాబు చేయండి అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే పింక్ కలర్ బ్యాగ్ చూడండి, దీని మార్క్ అంతా దానికి అంటుకుంది. సో మేడం కి ఏంటంటే మేడం దీనికి క్లీనింగ్ చేసి పాలిష్ చేస్తా మేడం, సెట్ అయిపోతుందని చెప్పినాను మేడం కి. సరే చేయండి అని చెప్పారు. చూడండి మన శివరాజ్ ఫుట్వేర్ లో కస్టమర్ కి ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన వాళ్ళకి క్లియర్ గా చెప్పి నేను పని తీసుకుంటాను. మీకు ఓకే అయితే నాకు ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ చూడనా మన షాప్ లో వర్క్ అవుతుందంటే తీసుకుంటాను, కారణం వదిలేస్తాను నేను. చూడండి వర్క్ అంతా అయినాక ఇట్లా అనిపిస్తుంది. పింక్ కలర్ బ్యాగ్ కి పాలిషింగ్ వర్క్ అయింది. షైనింగ్ ఒకసారి చూడండి, మీరు అర్థమవుతుంది. మీరు ఫినిషింగ్ చూడండి. ఇంకోటి ఏంటంటే బ్లాక్ కలర్ బ్యాగ్ కి లోపల చూడండి ఆ లెదర్ సేమ్ కట్ సేమ్ డిజైన్ లో కటింగ్ చేసి ఫినిషింగ్ చేసి ఫిట్టింగ్ చేసాం. దీనికి వర్క్ అంతా అయినాక పాలిషింగ్ వర్క్ అనేది మేడం అయితే వర్క్ అనేది సాటిస్ఫైడ్ ఫుల్. సో చూడండి అన్న, నేను చెప్పిందంటే ఫస్ట్ మనం కస్టమర్ కి ప్రిఫరెన్స్ ఇచ్చేది క్వాలిటీ దగ్గర. క్వాలిటీ బాగుంటే మళ్ళీ మీరే వస్తారన్న, అది నా ఫస్ట్ ప్రియారిటీ మీకు ఇచ్చేది. వర్క్ అంతా అయినాక చూడండి ఇట్లా అనిపిస్తుంది. లోపల కూడా ట్యాన్ కలర్ పెట్టాం దానికి. ఆ మొత్తం బిఫోర్ ఆఫ్టర్ వీడియో చూసుకోవచ్చు ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు నా పని నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర ఉంది. థ్యాంక్ యూ. నేను ఖచ్చితంగా గెలుస్తాను, నాకు ఆ విషయం తెలుసు. నాకు ఇంకొన్ని దెబ్బలు తాకొచ్చు, ఇంకొన్నిసార్లు నేను కింద పడచ్చు, నా శక్తి మొత్తం అయిపోయే స్టేజ్ కూడా నాకు రావచ్చు. అప్పటికి నేను నిల్చుంటాను, ఓటమిని అంగీకరించి నేను నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఉన్నది ఒక్కటే జీవితం. దాన్ని ఓడిపోయానన్న బాధలోనో లేదా ఓడిపోతానన్న భయంలోనో గడపాలన్న ఉద్దేశం లేదు. ఈ రోజు నాది కాకపోవచ్చు, నాది అన్న రోజు వచ్చేదాకా నేను నిలబడతాను.